శశి థరూర్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ మరొకసారి మోదీని మెచ్చుకున్నారు. ఆయన కొంతకాలంగా మోదీ భజన చేస్తున్నాడని చెప్పొచ్చు ఆ కాంగ్రెస్ మేధావి. కరోనా సమయంలో భారత ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ మైత్రి దాన్ని ప్రశంసిస్తూ ఆ ప్రోగ్రాం వల్ల భారత్ గ్లోబల్ లెవెల్లో తన స్థాయిని పెంచుకుంది. నాటి వ్యాక్సిన్ దౌత్యం ఈ దేశపు పవర్ ను ఇమేజ్ ను పెంచింది. మానవతకే భారత్ ప్రాధాన్యత ఇస్తుందని ప్రపంచానికి తెలియజేసిన సందర్భం అది అంటూ గ్లోబల్ లీడర్ గా భారత్ అప్పుడే అవతరించింది అంటూ రాసుకొచ్చారు ఆయన ఒక ఆర్టికల్లో. అంతేకాదు నాడు మోదీని విమర్శించినందుకు పశ్చాత్తాప పడుతున్నా అన్నారు. 2002లో అంటే ఆ సమయంలో వ్యాక్సినేషన్ గురించి మోదీని నేను నిలదీసిన గానీ ఆయన వ్యూహం వల్లే భారత్ ప్రపంచానికే వ్యాక్సిన్ హబ్ గా ఇప్పుడు నిలిచింది అన్నారు ఆయన. ఎవరైనా సరే మోదీని మెచ్చుకోవాల్సిందే అన్నారు. ఇక కొద్ది రోజుల క్రితమే అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధ సందర్భాన్ని ఆయన ప్రస్తావిస్తూ నాడు కూడా మోదీని కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించి నేను మూర్ఖుడినయ్యా, తప్పుగా మాట్లాడాను అన్నారు. అంటే శశి థరూర్ మాటలు చూస్తుంటే ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే అనిపిస్తుంది. మొత్తానికి ఒక్కో రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తున్న బీజేపీ ఇప్పుడు కేరళ మీద ఫోకస్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. మొదటిసారి అక్కడ బోని కొట్టింది మొన్న లోక్సభ ఎన్నికల్లో. ఒక సీటు గెలుచుకుంది. సురేష్ గోపి త్రిశూర్ నుంచి గెలిచారు. ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారు. ఓటు శాతం కూడా గణనీయంగా పెరిగింది. ఇక శశి థరూర్ వంటి పెద్ద వ్యక్తి, నిజంగా పెద్ద వ్యక్తి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ మేధావి మోదీ భజన చేస్తున్నారు. సౌత్ విషయంలో కాస్త గట్టిగానే ఉన్నట్టుంది పార్టీ. మొన్నే రాజీవ్ చంద్రశేఖర్ కు పార్టీ పగ్గాలు అప్పగించింది. రాజీవ్ చంద్రశేఖర్ శశి థరూర్ చేతిలోనే ఓడిపోయింది తిరువనంతపురం నుంచి. శశి థరూర్ చేతిలో ఓడిన ఆయన చేతిలో ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలున్నాయి. గెలిచిన ఆయన మోదీకి అనుకూలంగా